మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని బిడ్డలారా, మృదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాపాడి సంరక్షించిందేవా. మృదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదాన్ని బిడ్డలారా, నిడదనకు ఏర్పాటు చేయని దేవుని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనములు ఈ విధంగా రాయబడినవి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ ప్రభు యొక్క ఇంటివారు అంటే పరలోక సంబంధులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, ఆయన యొక్క ఉన్నతమైన స్థలముల యందు నివసించువారై ఉన్నారనే విషయాన్ని ఎఫెసీ సంఘానికి పౌలు చెప్తున్న మాట. అవును, క్రీస్తునందు, క్రీస్తు ప్రేమయందు, క్రీస్తు యొక్క మాటల చేత, ఉపదేశముల చేత ఎవరైతే క్రీస్తు యొక్క ఆలోచనలకు తగినట్లుగా జీవించేవారైనారో వారు క్రీస్తును కలిగిన వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తే మనకు మూలరాయి అంటున్నాడు. ప్రభువును బట్టి, ప్రభు యొక్క కార్యాన్ని బట్టి, ఆయన తండ్రి చిత్తములో జరిగించిన ప్రతి సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, తండ్రితో ఆయనకున్న ప్రేమను బట్టి, ఆ ప్రేమ యందు నిలిచిన వారమై మనము సజీవులమై ఉండి నేడు పరిశుద్ధాత్మ సహాయము చేత పత్రికలను ధ్యానించగలుగుతున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ప్రభువుని గూర్చి, తండ్రిని గూర్చి ఆనాడు పౌలు ఎఫెసీ సంఘానికి ఏదైతే పత్రిక రాశాడో ఆ పత్రికను తెలియజేస్తూ ఆ పత్రికకు తగినట్లుగా మనం జీవించాలని నేడు సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట. కాబట్టి ఇక్కడ మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అంటున్నాడు. పరజనులు అంటే దేవునికి దూరస్తులుగా, దేవుని విడిచిన వారిగా, ప్రభువుని ఎరగని వారిగా, మీ హృదయాలలో ఇతరమైన వాటికి చోటిచ్చేవారిగా ఉన్నారు. పరదేశులు అంటున్నాడు అంటే దేవుని యొక్క సన్నిధిని కాక, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలుగా కాక, దేవుని జనాంగంగా ఉండవలసిన ప్రజలైన మీరు ఆ విధంగా లేని స్థితి ఏదైతే ఉందో దానిని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక అంటున్నాడు. అంటే ఆ విధంగా ఉండొద్దు. ఎందుకని? మీరు క్రీస్తుని కలిగి ఉన్నారు కాబట్టి, క్రీస్తు మనకు మూలరాయి ఉన్నారు కాబట్టి, ప్రభువును బట్టి, ప్రభు యొక్క కార్యాలను బట్టి మీరు జీవించవలసి ఉంది కాబట్టి పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను అంటున్నాడు. పరిశుద్ధులతో అంటే పరమందు దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో కెరూపులు సెరూపులతో నిత్యము స్తుతింపబడుతూ కీర్తింపబడుతున్న దేవాది దేవుడైన యెహోవా యొక్క సన్నిధిలో మనము నివసించువారమై ఉంటాము. ఆ ఉన్నత స్థలములందు మనకు ఆయనతో పాలు ప్రాప్తి ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడింది. కాబట్టి ఇక్కడ పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉండుడి అన్నాడు. పరిశుద్ధులతో ఏకపట్టణము అనగా దేవుని ఉన్నతమైన సింహాసనమందు ఆయనతో సదాకాలము జీవించువారమై, ఆయనను స్తుతించువారమై, గణపరచువారమై, మహిమపరచువారమై ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రభు యొక్క కార్యాలను అంటే ఆది యందు తల్లిదండ్రులకు ఉన్నవారిని కలుగజేసిన ఆ దేవుడు మరి ఆది యొక్క ఉద్దేశాలలో తండ్రి తన కుమారుని యందు నివసించిన స్థితిని బట్టి తండ్రి కుమారుల యొక్క
చిత్తములో మానవులమైన మనము ప్రత్యేకింపబడ్డాము. ఆయన స్వారూప్యములో ఆయన పోలిక చొప్పున మనలను చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఆయన స్వారూప్యమందు నరులను చేయుదుమని దేవుడు ఏదైతే తలంచాడో ఆ తలంపును బట్టి ఆయన యొక్క పోలికలో ఉన్న మనము ఆయన యందు జీవించవలసి ఉన్నాము. కాబట్టి ఇక్కడ తండ్రి తన కుమారుని అనగా ప్రభువును బట్టి ప్రభువు యొక్క ఉన్నతమైన స్థానం ఏదైతే ఉందో దానిని మూలరాయిగా గుర్తు చేశాడు. కాబట్టి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాదుల మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసే మూలరాయి అన్నాడంటే ఆదికి ముందుగా తండ్రి కుమారులు పరిశుద్ధాత్మలు ఉన్నారు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు చూపిన మార్గాన్ని బట్టి అపోస్తులైనా కానీ ప్రవక్తలైనా కానీ ఎవరైనా కానీ ప్రభువు మీద, ప్రభు యొక్క మార్గముల యందు నడిచిన వారే తప్ప వేరేగా జీవించిన వారు కాదు. అంటే క్రీస్తు ప్రేమ ఆనాడు తన యొక్క ప్రజల ఎడల ఎవరైతే ప్రభు కొరకు కనిపెట్టి ప్రార్థించి ఆయన యొక్క చిత్తానికి లోబడి ఉన్నారో అట్టివారు మరి అపోస్తలులుగాను ప్రవక్తలుగాను పిలువబడిన వారు ఏమై ఉన్నారంట? వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. అంటే మూలరాయి ప్రభువే. ఆ మూలరాతి మీద పునాదులుగా ఉన్న ఈ అపోస్తలులు కానీ ప్రవక్తలు కానీ వీరేమై ఉన్నారంటే పునాదులుగా ఉన్నారంటే క్రీస్తు అనే బండ మీద పునాదులుగా వీరు మనకి ప్రభువుని గురించి తెలియజేశారు. నేడు ప్రభువుని గురించి తెలియజేసినప్పుడు మనము ప్రభువుని ఎరిగిన వారమై, ప్రభువుతో జీవించు వారమై, ఏదైతే తండ్రి తన ఉద్దేశాన్ని ఆలోచనను తన కుమారుని యందు జరిగించి మరణములో నుండి పాపములను మనం విడిపించి నిత్యజీవాన్ని మనకు అనుగ్రహించారో ఆ నిత్యజీవాన్ని బట్టి ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది అంటున్నాడు. ప్రతి కట్టడము అనగా మూలరాయి అయిన ప్రభువును బట్టి దాని యందు మూలరాయి అన్న ప్రభువులో మరి అపోస్తలులైతేనేమి ప్రవక్తలైతేనేమి వేసిన పునాదులైతేనేమో ఆ పునాదుల మీద మరి నిర్మింపబడిన నిర్మాణకులుగా మనం ఉన్నాము. కాబట్టి మనము ఆయనలో, ఆయనతో, ప్రభువుతో మనము సదాకాలము జీవించేవారమై ఉన్నాము. కాబట్టి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి అన్నాడంటే మనం ప్రభువులో, ప్రభు మనలో ఉండాలి. అది ఆంతరంగికంగా దేవుడు మనకిచ్చిన ఆయన యొక్క ఆత్మ ఉన్నది. ఏ ఆత్మను మనం కలిగి ఉన్నామో, ఏ పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతున్నామో, ఏ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ప్రభు మన మధ్య ఉంచి ఆయన పరమునకు తండ్రి వద్దకు చేర్చబడి ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ప్రభువును ఉన్నతమైన స్థానములో ఉంచి ఆయన ద్వారా సమస్తమును జరిగించున్నాడు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటో వృద్ధి పొందుచున్నది. ఈ యొక్క నిర్మాణములో ఉన్న ఈ యొక్క అపోస్తలులు ప్రవక్తలు ఏం చేశారు? ఆ పునాదుల మీద కట్టబడిన ఈ యొక్క క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి నిర్మింపబడిన మనము ఆ నిర్మాణంలో కొనసాగుతూ ప్రభువులో జీవించువారమై ఉన్నాము. కాబట్టి మన యందు ప్రభువునందు మనము సదాకాలము జీవించడానికి మూలరాయి అయిన క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన చూపిన మార్గాన్ని బట్టి, ఆయన చిందించిన రక్తాన్ని బట్టి నేడు మనము ఏదైతే పౌలు మొదటగా తెలియజేశాడో ఏమని, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదర్శనులు ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులై అంటున్నాడు. ఆ పరిశుద్ధుల సహమోహం ముందు, ఆ పట్టణం ముందు ప్రభువుతో సదాకాలము జీవించువారమై ఉన్నాము. కాబట్టి మరి ఎవరైతే ప్రభువునందు, ప్రభు యొక్క మాటల యందు నిలిచి జీవించి విశ్వాసములో క్రీస్తును మరి తమ హృదయాలలో మూలరాయిగా ఏర్పాటు చేసుకుని ఆయన మీద జీవించేవారై ఉంటారో వారు సార్వత్రిక సంఘముగా చేర్చబడి ప్రభుతో పరమునకు చేర్చబడివారై ఉంటారు.
కాబట్టి ఇక్కడ అంటాడు, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనటకు కట్టబడుచున్నారు అన్నాడు. ఆయనలో అంటే ప్రభువులో మనం ఏమవుతున్నాం? ఆ మూలరాయి అయిన ప్రభువులో మనం కట్టబడుతూ ఆ నిర్మాణములో అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా నిర్మింపబడిన ఆ యొక్క ఇదంతా కూడా దేవుని యందు, తండ్రి యందు, ఆయన కుమారుడైన క్రీస్తు యొక్క చూపిన మార్గమునందు కొనసాగింపబడుతుంది. కాబట్టి ప్రభు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన యందు విశ్వాసము కలిగి ఆయనను తమ హృదయాల్లో చేర్చుకొని ఆయన వాక్యానుసారంగా జీవించేవారై ఉంటారో అట్టి వారందరూ కూడా ఆ నిత్య మహిమలో, నిత్యరాజ్యములో మరి ఆ ఏకపట్టణస్థులైన పరిశుద్ధులతో మరి దేవుని ఇంటివారై ఉంటారనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇహమందుండి మనము పరమందుండి దేవునితో ఆ స్థితిలో ఆయన యందు సదాకాలము జీవించువారమై ఉండడానికి దేవుని యొక్క మాటను బట్టి, ఆయన ఉపదేశమును బట్టి జీవించువారమై హృదయమందును ప్రవర్తన యందును ఆయన చిత్తమును ఎరిగి, ఆయన ఉద్దేశమును ఎరిగి, ఏదైతే పౌలు క్రీస్తే మనకు మూలరాయి అని చెప్పి ఉన్నాడో ఆ మాటను ఆధారం చేసుకుని దాని యందు మనము స్థిరపరచబడి ఆ నిత్యరాజ్యములో ప్రభువుతో, పరిశుద్ధాత్మతో, తండ్రితో సదాకాలము జీవించేవారమై ఉండాలని ఉదయకాల సమయమున భక్తుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, అవును నాయన, మమ్మలను నిర్మింపజేసి మీ స్వారూప్యములో మమ్మల్ని నుంచి మీ పోలిక చొప్పున మమ్మలను కలుగజేసి మీతో జీవించే ధన్యత, యోగ్యత మీరు మాకు ఇచ్చి ఉన్నారు. మేము పాపములో పడి, మరణములో పడి, నరకములో పోకుండా మా పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి మమ్మల్ని తప్పించడానికి తండ్రి నీ కుమారుని లోకానికి పంపించి శరీరధారిగా, నరావతారిగా మేము పొందవలసిన శిక్షను నీ కుమారుని మీద మోపి ఆయన ద్వారా మాకు నిత్యత్వాన్ని అనుగ్రహించి నిత్యమహిమలో జీవించే కృపనిచ్చి ఉన్నారు. అవును నాయన, మూలరాయిన నీ కుమారుని క్రీస్తుని బట్టి, అందు పునాదులుగా ఏర్పరచబడిన అపోస్తులను బట్టి, ప్రవక్తలను బట్టి వారి ద్వారా మేము కట్టబడుతూ కొనసాగింపబడుతూ క్రీస్తుతో ఏకపటస్థును కాగులటకు మా అందరికీ నీ సహాయము దయచేయండి. వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ కృపయందు మమ్మల్ని నింపుమని దీని పరిచర్యలో, సేవలో మీ సహాయము, మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుటుంబాల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరు నశించక అంతటా అందరూ మారు మనస్సు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలుగుటకు, నీ సన్నిధిలో నీతో జీవించుటకు ప్రతి వారికి నీ కృప దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో ఏకాదశులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.